అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఢిల్లీ సీజేపీ ధర్నాలో ప్రధాని మోదీని దుర్భాషలాడిన రుచిక సింగ్ క్షమాపణ చెప్పింది. తన వ్యాఖ్యలపై తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని చెప్పింది. నిరసనలో కొందరి ప్రభావానికి లోనై ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశానని తెలిపింది. తన వయసు కేవలం 15 ఏళ్లే అని, తన వల్ల పెద్ద తప్పు జరిగిందని ఒప్పుకుంది. తన జీవితంలో మొదటి చివరి తప్పు ఇదేనని క్షమాపణలు కోరింది. सीपी गई थी अपने फ्रेंड्स के साथ, फिर वहाँ पे प्रोटेस्ट हो रहा था. मैंने वहाँ पे कोप पी, वहाँ पे ग्रुप्स बने हुए थे बहुत सारे. वो लोग बहुत चीज़ें बोल रहे थे, बहुत गालियाँ दे रहे थे प्रधानमंत्री जी को. उन लोगों के इन्फ्लुएंस में आके कि तुम लोग भी बोलो, कोई सब बोलो करके मैंने बहुत चीज़ें बोली. मैं भी मात्र 15 साल की हूँ. मैंने जो करा माफ़ी के लायक नहीं था. मैंने बहुत गंदी चीज़ें बोली है, बट ये मेरी पहली और आखिरी गलती होगी. इसके बाद मैं ऐसा कुछ नहीं करूँगी और ना ही वो चीज़ मैंने कभी पोस्ट की थी. मैं पूरे देश से माफ़ी मांगती हूँ. मैं इतनी शर्मिंदा हूँ, मैं अपनी नज़र भी नहीं उठा पा रही हूँ. मैं सबसे माफ़ी मांग रही हूँ, मुझे प्लीज़ माफ़ कर दीजिए प्लीज़. मैं सीपी ఢిల్లీ సీజేపీ ధర్నాలో ప్రధాని మోదీని దుర్భాషలాడిన రుచిక సింగ్ క్షమాపణ చెప్పింది. తన వ్యాఖ్యలపై తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని చెప్పింది. నిరసనలో కొందరి ప్రభావానికి లోనై ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశానని తెలిపింది. తన వయసు కేవలం 15 ఏళ్లే అని, తన వల్ల పెద్ద తప్పు జరిగిందని ఒప్పుకుంది. తన జీవితంలో మొదటి చివరి తప్పు ఇదేనని క్షమాపణలు కోరింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, లక్ష్మీదుర్గ ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రుచిక సింగ్ క్షమాపణ చెప్పింది. సీజేపీ ధర్నాలో మోదీని ఇటీవల ఆమె దుర్భాషలాడుతూ చేసిన వీడియో పెద్ద ఎత్తున సోషల్ మీడియా సర్క్యులేట్ కావడంతో ఆమె పైన అనేక మంది కామెంట్లు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ వ్యాఖ్యలపై ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్టు కూడా ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఇటీవల సీజేపీ ధర్నాలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన ఇచ్చిన నేపథ్యంలో జంతర్ మంతర్లో జరిగిన ధర్నాకు తన స్నేహితులతో కర్నాటక ప్లేస్ కు విజిట్ చేసిన సందర్భంలోనే తామంతా కూడా ఇక్కడికి వచ్చామని ఆ సందర్భంగా కొన్ని కామెంట్లు చేస్తానంటూ దాన్ని పూర్తిగా కూడా ఆమె ఇది అనుచితమైన కామెంట్లని, ఈ కామెంట్లను తాను వెనక్కు తీసుకుంటున్నట్టు కూడా ప్రధాని మోదీకి ఆమె క్షమాపణ చెప్తూ కూడా ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో సైతం కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యం, కొందరి ప్రలోభాలకు గురై తాను ఈ కామెంట్ చేశాను కూడా ఆమె ప్రధాన క్షమాపణ చెప్పింది. తన వయసు కేవలం 15 సంవత్సరాలు, నా వల్ల పెద్ద తప్పు జరిగిందని, ఇక జీవితంలో మొదటి చివరి తప్పు ఇదే అంటూ కూడా రుచిక సింగ్ తన వీడియోలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ రావడం జరిగింది. అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్ అంతా కూడా నేరుగా ప్రధాని మోదీపై ఇటీవల జరిగిన సీజేపీ ఆందోళన సందర్భంగా అనేక మంది ప్రధాని తల్లిపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యం, అనుచిత వ్యాఖ్యల పట్ల ప్రధాని మోదీ సైతం నిన్న రాత్రి స్పందిస్తూ కూడా అనేక మంది విద్యార్థులు, కొందరు ఇతరులు కూడా తనపై కామెంట్ చేశారని, కొన్ని కామెంట్లు తనను బాధించాయంటూ కూడా స్పష్టం చేస్తున్నాయి. వారంతా కూడా మన యువతేనంటూ కూడా కామెంట్ చేయడంతో పాటుగా తమ ఇతర యువతలపై ఎవరిపైనా కూడా చర్యలు చేపట్టద్దంటూ కూడా బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియా వేదిక కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి నెలకొంది. రుచిక సింగ్ మొత్తం తను చేసిన తప్పును తెలుసుకొని నేరుగా ఒక వీడియో సందేశాన్ని కూడా ఇప్పుడు బయటికి పంపించడంతో ప్రతి ఒక్కరు కూడా ఆమె చేసిన తప్పు పడుతున్నా, మరోవైపు తను తీసుకున్న నిర్ణయం పట్ల కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ సతీష్.